అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మాఘపురాణం 5వ అధ్యాయం చూద్దామండి. మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక కౌత్సుడని పిలువబడుచు అతనిని మృగశృంగుడని పేరుతో పిలువచుండిరి. అదెట్లనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసియున్నాడు కదా. అప్పుడతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొని సమయంలో ఆ ప్రాంతమందు తిరిగాడు. మృగములు జంతువులు తమ యొక్క శృంగములచేనతనిని గేకడివి. అందుచేత అతనికి మృగశృంగుడని పేరు సార్థకమయ్యెను. వివాహమాడు కన్య గుణములు మృగశృంగునకు యుక్త వయసు వచ్చియుండుచే అతనికి వివాహము చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికెను. పూజ్యులగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడి. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థానాశ్రమం మంచిదని దైవాజ్ఞులు నుండివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణం ఏమనగా, ప్రతి పురుషునకు తన కులతయగు భార్య లభించేటప్పుడు గృహస్థానాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులవలననగా, శ్లోకం: కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గుర్తించి వర్ణించియున్నారు. అనగా ఇంటి పనులలో దాసివలెను, రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రి వలెనను, శయన మందిరంలో రంభవలెనను, భోజన విషయమున తల్లి వలెను, రూమన లక్ష్మి వలెనను, శాంతి స్వభములలో భూదేవి వలెనను స్త్రీ 6 విధముల వ్యవహరింపవలెనను. అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లనే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకోవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలుగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండియేగాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి, వినయ విధేయతలు లేనిదైయున్నచో ఆ భర్త నరకమున పోలిన కష్టములు అనుభవించుచు మరలా నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటుల కన్య ఆరోగ్యవతి అయి ఏ విధంగా రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదేను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి దేవ బ్రాహ్మణులను పూజించున్నదై అత్త మామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకోవలెను. అయినా అదెటుల సాధ్యపడును అని
మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములన్నీ తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లా పలికెను. కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడివైనను మంచి నీతులు నేర్చుకొన్నావు. నీ అభీష్టము నెరవేరాలయన్న దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికెను. ఇంతటితో మాఘపురాణం 5వ అధ్యాయం పూర్తయిందండి. 6వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.